అనూహ్యంగా వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో సీనియర్లను సైతం పక్కన పెట్టి సీటును తెచ్చుకున్న విడుదల రజని అంతే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కీలకమైన శాఖని ఆమెకు అప్పగించారు. అయితే 2 ఏళ్ల మంత్రిగా కానీ 5 ఏళ్ల ఎమ్మెల్యేగా కానీ ఆమె చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదని విమర్శలున్నాయి. అదే సమయంలో వర్గపోరు కూడా హెచ్చింది. దాంతో యాంటీ గ్రూప్ ఒత్తిడి నేపథ్యంలో 2024 ఎన్నికల సమయంలో ఆమెను గుంటూరు పశ్చిమానికి షిఫ్ట్ చేశారు. సీటు ఎక్కడైనా ఫేటు మారలేదు. ఓటమి ఆమెకు సంభవించింది. అయితే ఓటమి తర్వాత ఆమె చేసుకున్న ప్రయత్నాల వల్ల తిరిగి చిలకలూరిపేటకు వచ్చారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఆమె అక్కడ పనిచేస్తున్నారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులంతా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇక వైసీపీని చిలకలూరిపేటలో ఏ మేరకు పెంచారు అన్న దాని మీదైతే విడుదల రజని పనితీరును హైకమాండ్ అంచనా వేసే పనిలో ఉంది అంటున్నారు. కానీ ఆమె ఇన్ఛార్జిగా ఉన్న అక్కడ పార్టీ అయితే పెద్దగా ఎదిగింది లేదని పెద్దలు భావిస్తున్నారట. ఆమెనే కొనసాగిస్తే మరోమారు వైసీపీకి చేదు ఫలితాలొస్తాయని ఊహిస్తున్నారట. ఇక చిలకలూరిపేటలో చూసుకుంటే టీడీపీకి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రూపంలో బలమైన నాయకత్వం ఉంది. అంతేకాదు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఫుల్ ఫోకస్ పెట్టేశారు. రజని మంత్రిగా ఉన్న కాలంలో ఆమె అనుచరులు దందాలు చేశారని ఫిర్యాదులు, ఇలా అనేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో రజనీని అక్కడి నుంచి వేరే సీటుకు షిఫ్ట్ చేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. దాంతో రజనీకి ఈ వర్తమానం తెలిసిందని, ఆమెతో పాటు అనుచరులు కూడా ఇదే విషయం మీద మదన పడుతున్నారు అని అంటున్నారు. రజనీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మరో కీలక నియోజకవర్గం రేపల్లెకు వెళ్లమని అధినాయకత్వం పురమాయిస్తోందంటున్నారు. అక్కడ కూడా వైసీపీకి వీక్ లీడర్ షిఫ్ట్ ఉందని అంటున్నారు. ఈ ఊరు గణేష్, ఆయన అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక చూస్తే మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన సీనియర్ నేత అక్కడి నుంచి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లిపోవడంతో రేపల్లె తల్లడిల్లుతోంది. దాంతో రేపల్లె అంటే వైసీపీకి టఫ్ టాస్క్ గా ఉంది. దాంతో అక్కడికి రజనీని పంపిస్తున్నారు అని పార్టీ వర్గాలలో వినిపిస్తోన్న మాటగా ఉంది. ఇక రేపల్లె కూడా బీసీలకు పెట్టని కోట లాంటి సీటే. రజనీ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆమె దూకుడుగా రాజకీయం చేస్తే రేపల్లె వైసీపీకి ఒక ఆశాకిరణంగా మారుతుందని భావిస్తున్నారట. కానీ అక్కడికి షిఫ్ట్ కావడానికి రజనీ అయితే అంగీకరించడం లేదంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ షిఫ్టింగులతో రజనీ వర్గం అయితే అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.